ఈ రోజు కొత్తగా సీసీటీవీ ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చిల్లకల్లు దగ్గర ఒక ఫుడ్ ప్లాజా దగ్గర ఎదురుకుండా ఆ ఫుడ్ ప్లాజా సీసీటీవీ చూస్తే హైవేలో ఆయన నడపలేక వెళ్తూ వెహికల్ బుల్లెట్ మీద ఒక లారీని గుర్తు పడిపోయారు. యాక్చువల్ గా ప్రవీణ్ పగడాల గారి మరణం మీద అత్యంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి జర్నలిస్టులో ఈయన మైక్ టైసన్ కన్నా ఎక్కువ ఇక రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి మించినటువంటి జర్నలిస్టు లేరనే ఫీలింగ్ తో ఊగిపోయేటువంటి జర్నలిస్టు అన్న మంచి రసవతరంగా కార్యక్రమాన్ని నడుపుతూ ఉంటాడు. ప్రవీణ్ పగడాల గారు అంటే లారీ గుద్దేసినట్టు డైరెక్ట్ పోయి లారీ కానీ ఎంత బద్మాషి మాటలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నా. సాంబా గాని మూర్తి నేను ఏం చెప్తున్నా అంటే దళితులకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక క్యారెక్టరు తన జీవితంలో పేదరికం నుంచి ఉన్నత స్థానానికి ఎవడు ఆధారంగా లేకుండా ఉన్నత స్థానానికి పోవాలంటే నాలుక కంట్రోల్ ఉండాలి, మనసు కంట్రోల్ ఉండాలి, జీవితం లోపల త్యాగాలు ఉండాలి, ఎంతో ఓర్పు ఉండాలి, ఎంతో జాగ్రత్త ఉండాలి. వీటన్నిటితో కూడుకున్న జీవితమే దళితుల యొక్క అభివృద్ధి. అయితే ఇలా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క సీసీ ఫుటేజీలను క్రమంగా ఈ గోషిగాళ్లకు పోలీసు వాళ్ళు విడుదల చేస్తున్నట్టు, వీళ్ళు రోజుకొక సీసీ ఫుటేజ్ వైన్స్ల కాడ విడుదల చేస్తూ తాగి పడ్డట్టు, జోగి పడ్డట్టు, ఇంకా ఏవి కూడా అంటే హెల్మెట్ పెట్టుకున్నాయి, జోగుతున్నాయి, ఊగుతున్నాయి తప్ప ఇంకా ఏవి కనబడాయి. ఒక అపకమార స్థితిలో తాగి అపకమారక స్థితిలో చేరుకున్నటువంటి మనిషి 300 కిలోమీటర్లకు పైగా పోయేటువంటి స్థితి ఎట్లొచ్చింది, ఏం కథ అన్నటువంటి కనీస అవగాహన లేకుండా, మనిషి మీద నమ్మకం లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి తెగబలిసినటువంటి కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎవరెవరంటే ఇంకా చాలామంది ఉంటారు.